హాయ్ అండి, అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలానే మీరు చికెన్ కర్రీ ఎలా వండుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పెరుగు వేసి వండుతున్నాను. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసి అవి లైట్గా గోలనివ్వాలి. అవి గోలాక అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నేనైతే 750 గ్రామ్స్ చికెన్కి 1/2 కిలో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎందుకంటే చికెన్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకు చికెన్లో ఉల్లిగడ్డ అనేది అవుపియదు. సో అలా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు లైట్గా ఫ్రై అయ్యాక అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇందులో నుంచి లైట్గా వాటర్ వస్తాయి. సో ఇలా వాటర్ వచ్చేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి కలిపి మరో 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. సో ఈ ఆలుగడ్డలు వేయడం వల్ల చికెను ఆలుగడ్డలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. సో ఆలుగడ్డ చికెను పెరుగు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇలా వాటర్ వచ్చి ఇనికే టైంకు కాస్త వాటర్ ఉండగానే మనం పెరుగుని చల్లలాగా గిల్ల కొట్టుకోవాలి. అంటే పల్చగా కాకుండా చిక్కగానే మంచి తీయటి పెరుగు తీసుకొని దాన్ని చల్లలా గిల్ల కొట్టుకొని ఇలా వచ్చిన దానిలో ఆ పెరుగు వేసి కలిపి మూత పెట్టేయాలి. పెరుగు వేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాక అందులో కారం, మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఏమీ అవసరం లేదు. సో కారం, ధనియాల పొడి వేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే చక్కటి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. సో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.